స్వాగతం ప్రియ పరిపాలక. మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమౌ.
చేమని దీపము దేవదేవుల నివాసము అదే మనకు కైవల్యము. గురు బ్రహ్మా గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ तस्मै श्री गुरवे नमः। गुरु के सुमिरन मात्र से सतगुरु के सुमिरन मात्र से नाशत विघ्न अनंत आते सर्वारंभ में धावत है सब संत। गुरु को कीजिए दंडवत कोटि कोटि प्रणाम कीट न जाने बिंग को आप समान गुरु समान दात बोली जय आनंद कंद भगवान श्री माता जी की जय सभी दिव्य महान विभूतियों की जय सियावर रामचंद्र की जय पवन सुत हनुमान की जय कृष्ण कन्हैया लाल की जय। ఈ కార్యక్రమానికి విచ్చేసిన భక్తులందరికీ నమస్కారము. కొంచెం సంఖ్య తక్కువ కదా, చాలా సంతోషము. ప్రతి నెల ఇక్కడ మీరు రావడం, ఈ కార్యక్రమం జరపడము. పోయినసారి చెప్పాను, బంగారంలో సువాసన ఉన్నట్టయితే దాని మాటే వేరు. బంగారం విలువైంది కానీ దాంట్లో ఎటువంటి వాసన లేదు. ఒకవేళ దాంట్లో సువాసన ఉన్నట్టయితే ఇంకా బాగుంటుంది. అలాగే ఏదైతే మనం కార్యక్రమం ఇప్పుడు మీరు చేస్తున్నారో ఇది బంగారంలాగా అనుకుంటే దీంట్లో సంతుమాత్మల సాన్నిధ్యంలో కూర్చొని సత్సంగము వినడము, భగవత్ చర్చ వినడము, భజనలు పాడడము బంగారంలో సువాసన నింపడం లాంటిది. కాబట్టి మనం ఎంతో అదృష్టవంతులము. ఈరోజు ఇంకా అనుకోకుండా ఏంటంటే దక్షిణ భారతదేశానికి ఇన్ఛార్జ్ అయినటువంటి మహాత్మా గారు ఉన్నారు, అనుభవకులు, ఆత్మానుభవులు. పూజ్య మహాత్మాజీ గారు కూడా ఈరోజు మన సమక్షంలో ఉన్నారు. మనమందరం ఒకవేళ వారిని దర్శించుకుందాం, వారి ఏమంటారు ప్రవచనాలు విందామంటే వారి ప్రార్థిద్దాం ఉన్నారు అని ఏమన్నారంటే, ముందు వాళ్ళకి టైం ఉందో లేదో కనుక్కో, వాళ్ళకి టైం ఇస్తే నేను వస్తానని చెప్పాను. కాబట్టి మనం ప్రార్థిద్దాం, ఆయన పిలుస్తాము. ఏమంటారు, యద్భావం తద్భవతి. మన భావన ఎట్లుంటే మనకు అలాగే కలుగుతుంది. ఎక్కడైతే కూర్చున్నామో అక్కడ కొంచెం అంకిత భావం కొట్టుకుంటే మనం పొందవలసింది పొందుతాం. అందుకే చూడండి, పెళ్ళిలో కూడా పంతుడు 3 సార్లు గట్టిగా సావధానం చెప్తాడు. సావధాన 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 అని 3 సార్లు అంటాడు. ఎప్పుడు జీలకర్ర బెల్లం పెట్టినప్పుడు, తాళి కట్టినప్పుడు, మళ్ళీ తలంబరాలు పోస్తాడు. ఎందుకంటాడు, ఆ సమయంలో ఏదైతే కార్యం చేస్తున్నామో ముఖ్యంగా చేసేవాళ్ళు అంటే ఈ వరుడు కానీ అక్కడ వధువు కానీ వీళ్ళిద్దరిని సావధానపరుస్తున్నాడు. మనల్ని కాదు, వాళ్ళని సావధానపరుస్తున్నాడు. ఏ కార్యం అయితే చేస్తున్నామో దాని మీద నీ దృష్టి ఉండి నాయన. ఎందుకంటే ఏ భావనతోటి మనం చేస్తామో అది దాని ప్రభావం దాని మీద చూపిస్తుంది. మనం అంటాము కొంతమందిని అస్తవాసి అని. అంటే ఒక్కొక్కరి చేతి గుణము బాగుంటుంది, ఒక్కొక్కరి చేతి గుణంతో ఏది ఇచ్చినా డబ్బిచ్చినా అది పెరుగుతుంది. లేదా అప్పు తీసుకున్న వాళ్ళ చేతితోటి తొందరగా తీరుస్తాము. కొంతమందితో తీసుకుంటే అది మిత్తిలేకపోతుంది కానీ అసలు తీరేటటువంటి సందర్భం ఉంటుంది. ఎందుకంటే దాన్ని అస్తవాసి అన్నారు. కాబట్టి మన చేతితోటి ఏం చేస్తామో మన భావన ఏదుందో దాన్ని ప్రభావితం చేస్తుంది. కాబట్టి మన భావన పవిత్రంగా ఉండాలంటే సావధానంగా ఉండాలి. అందుకే సావధాన పరుస్తారు. ఇక్కడ కూడా సావధాన పరుస్తున్నారు. ఏమని? జయకార చెప్పమని. ఎవరికైతే జయకార చెప్తామో రామచంద్రుడికి అంటే రామచంద్రుడిని స్వామి నీ కార్యంలో ఉన్నాము, నిన్ను తలుస్తున్నాము, నీ గురించి వింటున్నాము అని చెప్పడం. ఎప్పుడైతే చెప్తామో ఆయన ఆశీర్వాదం మనకు కలుగుతుంది. అందుకే ఇప్పుడు చూడండి, మీరు ఊళ్ళలో ఉండే వాళ్ళకి తెలుస్తుంది, ఇప్పటికీ ఉన్నారు. పలానా ఆయన పేరు తెలుసుకొని ఇక్కడ కొంగు మూడేసుకుంటే పాము విషయం దక్కదే. ఏమంటారు, ఇటు సైడ్ వేసింది, అటు సైడ్ దుబ్బాక ఆ సైడ్ ఉన్నారనమాట.
ఆయన పేరు తలుచుకొని మూడేస్తే విషం ఎక్కదంట. తర్వాత 2 రోజులకు 3 రోజులకు ఆయన దగ్గరికి పోయి కలిస్తే ఆ విషాన్ని తీసేస్తాడని ఒక నమ్మకం ఉంది. అది చాలామంది నమ్ముతున్నారు, పోతున్నారు. కారణం ఏంటి అంటే ప్రకృతిలో ఆయన సాధన ఆయనకు అది పనిచేస్తుందన్నమాట. ఏమన్నాడు, సకల పదార్థ హయజగమై కర్మహీనులని పావతులని. సృష్టిలో ప్రతీది ఉంది, అది పొందాలంటే కర్మ చేయాలి, కష్టపడాలి, అప్పుడే బయటకు వస్తుంది. ఇప్పుడు చూడండి, అనేకము ఇప్పుడు సెల్ ఫోన్ తీయంగానే వాట్సాప్ వస్తుంది, ఫేస్బుక్ వస్తుంది, ఇన్స్టాగ్రామ్ వస్తుంది, మన ఫోన్లు వస్తాయి, అనేక బొమ్మలు వస్తాయి. ఇవన్నీ ఎక్కడున్నాయి, కనిపిస్తున్నాయా? కానీ ఉన్నాయి. ఈ కావాల్సినటువంటి ఎనర్జీ కావాలి, ఫోన్ ఉండాలి, నెట్వర్క్ కూడా. ఇది కూడా ఒక సెల్ ఫోన్. అనేక రహస్యాలను ఛేదించవచ్చు. అప్పుడు ఎప్పుడు తెలుస్తుందంటే నెట్వర్క్ ఉంది, సెల్ ఫోన్ ఉంది, కానీ దాన్ని వాడే విధానం తెలియకపోతే ఏం చేయలేదు. కాబట్టి ఈ నెట్వర్క్ని, ఈ సెల్ ఫోన్ని కలిపే వాళ్ళే సద్గురువులు, సంతుమాత్మలు. అటువంటి సంతుమాత్మల సాన్నిధ్యంలో మనం ఉన్నాము. అందుకే ఏమన్నారు, సాధునాం దర్శనం పుణ్యం, సాధు స్పర్శనం పాపనాశనం, సాధు సంభాషణం కోటిఫలం, సాధు బంధనం ముక్తిదాయకం. సాధువు ఎప్పుడైతే కనబడతాడో మన పుణ్యం ఉదయించినట్టు. ఒకటే అడగాలి, మిగతా భోగభాగ్యాల గురించి అడిగితే ఎవరైనా ఇస్తారు, కానీ నిజమైన సాధువుని ఏం అడగమన్నారు? వివేకానందుడు అడిగినట్టుగా, స్వామి మీరు భగవంతుడిని చూసారా? చూస్తే నాకు చూపిస్తారా? చూడండి, ఒక్క భగవంతుడు మనవాడైతే సమస్తం మనదవుతుంది. దీనికి ఉదాహరణ ముఖ్యంగా మిమ్మల్ని అడగడం మర్చిపోయినా, నాకు ఎంత సమయం ఇచ్చానో అడగలేదు. ఒక్కసారి మీరు చెప్పండి, మీరు ఎంత సమయం దాంట్లో కలిపి. తప్పకుండా ఏదైనా ఇష్టపూర్తిగానే ఇస్తేనే అది పుష్టి చేస్తుంది, ఇష్టం లేని ఇస్తే అది అడగదు కూడా. కాబట్టి మీరు ఇష్టపడి అయితే ఆనందకంద భగవానుకి జై. అలాగే సంతుమాత్మలు మనకు దొరుకుతున్నారంటే మన పుణ్యం ఉదయించినప్పుడే వాళ్ళు దొరుకుతారు. వాళ్ళు దొరికినప్పుడు ఒకటే అడగాలి, స్వామి మీరు భగవంతుడు చూసారా? చూస్తే నాకు చూపిస్తారా? ఇదే అడగాలి. ఎందుకంటే అందుకే ఏమంటే భగవంతుడు అడిగిన వాళ్ళకి అడిగింది ఇస్తున్నా, అడిగిన వాళ్ళకి అన్నీ ఇస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, అడిగి తీసుకుందామా, అడగకుండానే అన్నీ పొందుదామా కదా? బుద్ధి తెలిసిన పిల్లగాడు తండ్రిని అడుగుతాడు, నాన్న చాక్లెట్, మనకి చాక్లెట్ ఇస్తాడు. బుడ్డోనికి ఏం తెలియదు, కానీ వాడి కోసం తండ్రి ఆలోచిస్తాడు, నీకు ఆట బొమ్మ కావాలన్నా, చాక్లెట్ కావాలన్నా తండ్రి ఆలోచించి సమస్యలు ఇస్తాడు. అలాగే భగవంతుడు తండ్రిలాగా ఉంటాడు, మనం పిల్లవాడిలాగా ఉంటే అడగకుండా ఉంటే ఏ సమయం ఏది అవసరమో అదే ఇస్తాడు. ఈ చిన్న ఉదాహరణ, ఎప్పుడైతే సీతమ్మ వారిని రావణాసురుడు ఎత్తుకొని పోయినప్పుడు జటాయువు ఆడుకుంటాడు. జటాయువు ఆడుకొని యుద్ధం చేశాడు, తన 2 రెక్కలను కోరుకుంటాడు, మరణాలు. ఆ సమయంలో శ్రీరాముడు వచ్చి ఆయన ఊళ్ళో తీసుకొని అన్ని అడిగి ఆయన చేసిన పనులు రాముడు చేసిన త్యాగానికి ప్రతిఫలం. అప్పుడు జటాయువు అంటాడు, నీ దగ్గర ఏముందని నాకు ఇస్తాను. లక్ష్మణుడు కోపం వస్తుంది, ఏదో ఇల్లున్న నాదుడు భగవంతుడు స్వయం వచ్చి నీకు ఏం కావాలో కోరుకోండి, ఆయన లక్ష్మణుని వారించి ఆ కాదు ఎందుకన్నాడో మాట కలుగుతున్నాను అని రాముడు అంటాడు, జటాయువు నువ్వు ఎందుకు అనుకున్నావు, నా దగ్గర ఏం లేదని అంటే అంటాడు, స్వామి ఒక ధనవంతుని ఇంట్లో ఒక కొడుకు పుట్టి ఆ కొడుకు ఆ ధనవంతుడి ఒళ్ళో ఉంటే ఆ ధనవంతుడికి సంబంధించిన సమస్త ధనము అంతా కూడా ఎవరిది అవుతుంది అంటే కొడుకుది. ఒకవేళ నువ్వు రామాయణం చదువుకుంటే ఇప్పుడు నీ భార్య అక్కడ ఉండిపోయేది కాదు, నువ్వు ఎక్కేవాడి కాదు, మీరు ఇద్దరు కలిసి ఎక్కేవాళ్ళు అన్నారు. ఆయన అంటాడు, నా భార్య ట్రైన్ ఎక్కడానికి నేను రామాయణం చదవడానికి సంబంధం ఏంటి? అప్పుడు ఆయన చెప్తాడు, ఎప్పుడైతే సరియు నది దాటేటువంటి సమయం వచ్చిందో రాముడు అడవులకు పోయినప్పుడు సీతమ్మ వారిని ముందుగా పడవలోకి ఎక్కించి తర్వాత తనెక్కాడు. అది మర్యాద. ఒకవేళ నువ్వు అలాగే నువ్వు చదివి ఉంటే నీకు ఈ విషయం గుర్తొచ్చేది, ముందు నీ భార్యను ట్రైన్ ఎక్కించి తర్వాత నువ్వెక్కేవాడివి అని చెప్పాడు. బోలియే సద్గురుదేవ్ మహారాజ్కి. పూజ్యులైన మహాత్మాజీ కూడా మన ముందున్నారు, వారి విచారాన్ని కూడా విన్నాము, చదివిద్దాము. కాబట్టి అటువంటి సంతమాత్మల సాన్నిధ్యంలో కూర్చున్నాము. మరి ఏమన్నారు, రాము కృపాభి సులభున సోహి. ఇటువంటి వివేకాన్ని కలిగించే శివుని మఠము మానవాయి మాయా ఘటము, లోనమున్నది శివుని మఠము
కనుక నీవు నిదురాపోతుమా ఈ జన్మ మందే నీ నిజ స్వరూపా మెరుగుమా ఈ జన్మ మందే నీ నిజ స్వరూపా మెరుగుమా మానవ ఇది మాయగతము మనం తీసుకుంటే నీ నిజ స్వరూపం తెలుస్తుంది అన్న ఒక చిన్న కథ మీకు చెప్తాను ఎట్లా ఉంటుందో మాయలో మనం ఎట్లున్నామో సంతు మహాత్ములు మన మాయ నుంచి బయట ఎట్లా వేస్తారో చిన్న ఉదాహరణ చెప్తాను. ఒకప్పుడు ఒక ధర్మాత్ముడైన రాజు ఉండేవాడు. ఆయన మారువేషంలో రాత్రిపూట రాజ్యంలో తిరిగి ఏం జరుగుతుందో తెలుసుకుని సైనికులను పెట్టినప్పటికీ తను కూడా స్వయంగా మారువేషంలో వచ్చి రాజ్యంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే కుతూహలంతో ఒకసారి బయలుదేరితే ఆయన ఎమ్మడి కుక్కలు పడ్డాయి. చాలా కుక్కలు రాజ్యంలో కుక్కలు పడి ఆయన చాలా భయపెట్టినాయి. తెల్లారి రాజుగారు వచ్చి మంత్రితో విచారించాడు. ఇట్లా రాత్రి బయట తిరగడానికి వెళ్ళినప్పుడు కుక్కలు చాలా కనబడ్డాయి. ఈ కుక్కలను ఏం చేద్దాం, ఒకవేళ నాకే ఇంత భయం అయితే సామాన్య ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఎంత కష్టమవుతుందో అని మంత్రితోటి సలహా తీసుకున్నాడు. ఎందుకంటే చాలా ప్రమాదం, కుక్కలు వస్తే మళ్ళీ రెబీస్ రోగం వస్తుంది, అది అనేది చాలా సంబంధాన్ని పెట్టారు. మంత్రి అన్నాడు, కుక్కల్ని రాదు, ఇంత మంచి పేరున్న రాదు, కుక్కల్ని చంపితే చెడ్డ పేరు వస్తుంది, అదేం మంచిగా లేదు అని చెప్పి ఒక ఉపాయం చేశారు. రాజుగారు మీరేం లేదు, నేను ఒక ఉపాయం చెప్తున్నా, ఒక అద్దాలది రూమ్ కట్టించాను, ఈ విధంగా చేసినట్టయితే మీకు దోషం కలగదు, మీకు ఎవరు కూడా తప్పు పట్టదు. సరే రాజుగారు చెప్పిన దాని ప్రకారం మంచి కుక్కకి ఇష్టమైనటువంటి हम एक बस में बैठ कर हैदराबाद से बेंगलुरु सफ़र करना चाहते हैं. బస్సులో కూర్చొని హైదరాబాద్ నుండి బెంగళూరు ప్రయాణిస్తున్నాము. बस बहुत अच्छी है, బస్సు చాలా బాగుంది, आरामदेह सीट है, ఆరాంగా సుఖవంతంగా ఉంది, एसी लगी है. ఏసీ కూడా. संयोग से सीट भी हमें बड़ी अच्छी मिली है, అదృష్టవశాత్తు మంచి సీటు కూడా దొరికింది మనకు. लेकिन गाड़ी आप लोग जरा विचार कीजिए, మీరు ఆలోచించండి, ये गाड़ी कितनी भी अच्छी है, क्या కాబట్టి ఎంత బాగున్నా कोई यात्री सफ़र करना पसंद करेगा? దాంట్లో ఎవరైనా ప్రయాణించడానికి ఒప్పుకుంటారా? सब लोग उतर जाएंगे అందరూ దిగిపోతారు. और एक खटारा गाड़ी भी है, ఒక డొక్కు బండి ఉన్నది, ब्रेक ठीक है, దాని బ్రేకులు బాగున్నాయి, आदमी उसमें सफ़र करना पसंद करेगा. మనిషి దాంట్లో ప్రయాణించడానికి ఇష్టపడతాడు. इसी प्रकार से ఇదే విధంగా हमारे जीवन में सब सुख सुविधा है, మన జీవితంలో అనేక సుఖాలు అన్నీ ఉన్నాయి. अच्छा मकान है, మంచి ఇల్లు ఉంది, चलने के लिए गाड़ी है, మనకు మంచి కారు ఉంది, आजकल सभी लोगों के लिए मिलता रहता है. అన్ని టెలివిజన్ అందరి ఇళ్ళలో ఉంటుంది. हमने लोगों को देखा कि सब कुछ होते हुए भी फांसी लगा देते हैं. నేను జనాలను చూశాను, అన్ని సుఖాలు ఉన్నప్పటికీ కూడా ఉరేసుకొని వస్తున్నారు. नागपुर में एक बहुत बड़े व्यापारी जिनके 100 ट्रक चलते थे, నాగ్పూర్లో ఒక పెద్ద వ్యాపారి, ఆయన చాలా ధనవంతుడు, कई लग्जरी बसें भी उनकी थी, ఆయన చాలా లగ్జరీ బస్సులు కూడా ఉండేటివి, टैक्सियाँ भी थी, చాలా ట్యాక్సీలు కూడా ఉండేవి, पत्नी अनुकूल है, అనుకూలమైనటువంటి భార్య, घर भी अच्छा है, మంచి ఇల్లు, बच्चे भी अच्छे हैं. పిల్లలు కూడా చాలా మంది బుద్ధిమంతులు. बाथरूम में जाकर दीवारों से शूट कर दिया. బాత్రూంలోకి వెళ్ళి సూసైడ్ చేసుకున్నాడు. कारण क्या हुआ? ఏం కారణమైంది? मन का ब्रेक फेल हो गया. మనసు బ్రేక్ ఫెయిల్ అయింది. इसीलिए मन का ब्रेक होना बहुत जरूरी है. అందుకే మనసుకు బ్రేక్ ఉండడం చాలా అవసరం. और हमारी खुशी का राज, जिसमें हमें आनंद और सुख मिलेगा, वो मन का ब्रेक है. मन ब्रेक लगे तो లేకపోతే तो सब कुछ रहते हुए हमारे जीवन में सुख नहीं है, शांति नहीं है. అన్నీ ఉన్నప్పటికీ మన జీవితంలో సుఖము శాంతి మాత్రము లేదు.
इसलिए मन का ब्रेक होना बहुत जरूरी है। అందుకే మనసుకు బ్రేక్ అనేది అవసరం. आप लोग गीता शास्त्र में विश्वास करते हैं के बीच में संवाद चला, భగవంతుడు కృష్ణుడు అర్జునుడి మధ్యలో సంభాషణ జరుగుతుంది. वो भी लड़ाई के मैदान में। అది కూడా యుద్ధ మైదానంలో. दोनों सेनाओं के बीच में अर्जुन ने अपने कुटुंबियों को देखा। రెండు సైన్యాల మధ్యలో అర్జునుడు తన పూర్వీకులను చూశాడు. भीष्म पितामह गुरु द्रोणाचार्य जैसे पूजनीय लोग खड़े हैं। భీష్మ పితామహ ద్రోణాచార్య ఆయన మనసు చంచలమైపోయింది. हम कैसे युद्ध करें इनके सामने? నేను వీళ్ళతో ఎట్లా యుద్ధం చేయాలి? भीख मांग के जी लेना ठीक है, लेकिन और ज्ञान की बात बता रहा है। చాలా జ్ఞానపరమైన విషయాలు చెప్తున్నాడు. भगवान कहते हैं వీళ్ళతో నిలబడి अगर वो शरीर मांगे तो వీళ్ళ శరీరమే ఉంటే इतनी शरीर का जन्म होता है, जुआ होता है, बूढ़ा होता है, हिम्मत जाता है। ఒకరోజు శరీరం ఉంటుంది, యువావస్థలో ఉంటుంది, ముసలితనం వస్తుంది, తర్వాత చనిపోతుంది. ये तो सत्य है। ఇది నిజమే. इसलिए इसको करने क्या जरूरत है? దీనికోసం ఏడుకోవాల్సిన అవసరం లేదు. अगर इनको आत्मा समझते हो ఒకవేళ దీన్ని ఆత్మ అనుకున్నట్లయితే तो आत्मा अंदर बदलना चाहिए। ఆత్మ యొక్క అమర బంధనం అవినాశి అయింది. ये शरीर बदल जाता है, आत्मा जीवन को बदलती है। శరీరమే మారుతుంది తప్ప ఆత్మ అలాగే ఉంటుంది. तो उसके लिए इसको ज्ञानी लोग नहीं करते। దీనికోసం జ్ఞానులు లేరు. तो इसीलिए जो भी तुम उसको कर रहे हो, అందుకే ఏదైతే ఈ మనస్సు గతి మార్చి చంచలత పెరిగి और उसी समय में कोई आगे बहन जी नमस्ते, అదే సమయంలో ఎవరైనా వచ్చి అక్కగారు నమస్కారం అన్నారు అనుకో, है बड़े आए करते हैं। అంత పెద్దగా వచ్చిన వాడు. तो मतलब ये है कि मन का संतुलन बिगड़ा हुआ है। అర్థం ఏంటంటే ఈ మనసు సమతుల్యము కోల్పోయింది. नमस्ते कोई खराब बात तो नहीं है ना, నమస్తే చెప్పడం తప్పు కాదు కదా, लेकिन वो क्यों खराब लग गया? కానీ ఆమెకి ఎందుకు తప్పు అనిపించింది? क्योंकि मन की स्थिति बदली हुई है। ఎందుకంటే మనసు స్థితి బాగలేదు. और वही जब मन शांत हो जाएगा అదే మనసు ఒకవేళ శాంతపడిన తర్వాత और हमने अगर किसी को कुछ बोला है, మనం ఎవరినైనా ఏమన్నట్టయితే जी बुरा मत मानना, అయ్యో తప్పుగా అనుకోకండి, हमको ब्लड प्रेशर है ना, మాకు బ్లడ్ ప్రెషర్ ఉంది, क्या करें? ఏం చేయాలి? मतलब कि निकलने का। तो जो मन शांत हुआ तो देखो विचार अच्छे आने लगे, మనసు శాంతంగా ఉన్నప్పుడు మంచి ఆలోచనలు వచ్చినాయి. मन शांत हुआ तो विचार गंदे हो गए। మనసు అశాంతమైనప్పుడు తప్పుగా మాట్లాడారు. हवा वही है, గాలి అది तेज बहती है, అదే వేగం ఉంది. तो धूल के कणों को, पॉलिथीन को, घास के तिनकों को बहुत सारे कचरे लेकर उड़ती है। ఒకవేళ అది వేగంగా ఉన్నప్పుడు ధూళి ఏమంటారు, దుమ్ము ధూళి కాకు సాగితలు అన్నీ లేకపోయి వెళ్తుంది. हम अपने दरवाजे खिड़कियां बंद करके अंदर छिपते हैं, మన ఇంట్లో దర్వాజాలు కిటికీలు అన్నీ कोई अंदर कर लेते हैं। పిల్లవాడు బయట ఉంటే వాళ్ళు లోపలికి రమ్మంటాం. हवा बहुत खराब चल रही है, अंदर आओ। చెడుగా వస్తుంది, లోపలికి రాదు. वही हवा जब मंद गति से बहती है, అదే గాలి నెమ్మదిగా వీస్తే सारे वृक्षगण नीचे बैठ जाते हैं, మొత్తం ఆ గొప్ప గట్టిగా కూర్చోండి. और फिर घास के तिनके जिसमें ये सब नीचे बड़ी प्यारी रहती है। చాలా బాగా అనిపిస్తుంది. खिड़कियां खोलते हैं, दरवाजे खोल देंगे, కిటికీలు తీస్తారు, తలుపులు తెరుస్తారు. आप बाहर निकल के बोलेंगे बाहर आओ, बहुत अच्छी हवा चलती है। బయటకు వచ్చాక రండి బయట. ఆ నీళ్ళు కూడా చాలా శుద్ధంగా ఉంటాయి. इस पानी में स्नान करना अच्छा लगता है। ఆ నీటిలో స్నానం చేయడం ఇష్టపడదు. इस पानी से मुंह साफ करने को बहुत बढ़िया लगेगा। ఆ నీటితో ఉంగరం పడాలని కూడా వస్తువులు ఇష్టపడతాము. नदी का जल वही है, నీరు నదిలో నీళ్ళు అదే. जब नदी तेज बहती है ఎప్పుడే నది తీవ్రంగా ప్రవహించింది वो गंदी हो जाती है, ఊరికే ఉంటుంది. और वही मंद बहती है అదే నెమ్మదిగా ప్రవహించడం तो साफ सुथरी हो जाती है। చాలా శుద్ధంగా కనబడుతుంది. यही चीज मन की शांति है। ఇదే విధంగా మన మనసుతో అవుతుంది. ये मन लोग केंद्रों में ज्यादातर मिठाई वगैरह देते हैं, మన హిందువులో చాలా మటుకు తీపి తినిపిస్తారు చుట్టం వస్తే. कि हमारा परहेज है। అంటాడు నేను పథ్యం ఉంది నాకు అని. तो कहीं अरे क्या होता है, थोड़ा सा ले लीजिए। అరే ఏమైతుంది కొంచెం తిను అంటారు. कोई दूसरे को ये हमारे हाथ से ले लीजिए। అంటారు నా చేతితో తినండి అని. अब जितने लोग हैं वो यही कहते हैं हमारे हाथ से ले लीजिए। అందరు ఇదే అంటారు నా చేతితో తిను కొంచెమే తిను అని. अच्छा ये मन है बोल रहा है कि ले लो थोड़ा सा, మనసు అంటుంది కొద్దిగా తిను అని. लेकिन परहेज
కానీ పథ్యం ఉంది, डॉक्टर की सलाह है, డాక్టర్ చెప్పారు, लेकिन वो सब बेकार हो जाता है కానీ అవన్నీ వేస్ట్ అయిపోతుంది. जब सब लोग मिल करके और कहने लगते हैं అప్పుడు అందరు కలిసి అంటుంటే अच्छा ठीक है आप लोग कह रहे थे थोड़ा खा लें। సరే మంచిది మీరు అందరూ అంటున్నారు కాబట్టి తింటాను. शुगर बढ़ी तो विचार परेशानी किसको होगी? షుగర్ పెరిగినప్పుడు ఎవరికి ఇబ్బంది అవుతుంది? तब डॉक्टर के पास जाएंगे, డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. डॉक्टर कहेंगे आपने ऐसा क्यों किया? డాక్టర్ అంటే ఎందుకు ఇట్లా చేసావు? क्या कहेंगे वो भी एक विकार है, లోభం ఒక వికారం, मोह है, మోహము, क्रोध है, క్రోధము, राग द्वेष है, రాగద్వేషాలు, अपने से कोई अच्छा पहन लिया तो जलन, మనకంటే మంచి బట్టలు ఎవరైనా వేసుకుంటారు, अपने मकान से थोड़ा कोई ऊंचा बना लिया तो बेकार लगने लगता है। మన ఇంటికంటే ఎవరైనా గొప్పగా కట్టించుకుంటే చూడలేము. दो बहन है, రే- एक एक माँ के दो बिटियाँ, ఓ ఇద్దరు అక్క చెల్లెలు ఉన్నారు. नहीं तो नहीं होती। గురువు దొరికినప్పుడే అది తెరవబడుతుంది, లేకపోతే తెరవదు. तो भगवान ने अर्जुन को यहाँ मन केंद्रित करने के लिए कहा, భగవంతుడు అర్జునుడు మనసుని ఇక్కడ ఏకాగ్రం చేయాలి. श्वास के आने जाने को प्राणपान कहा। శ్వాస వచ్చిపోయేదాన్ని ప్రాణాపానం అన్నారు. और चलिए 11వ అధ్యాయం వరకు ఇదే చర్చ నడిచింది. जैसे अर्जुन का मन एकाग्र हुआ ఎట్లయితే అర్జునుడు మనసు ఏకాగ్రమైందో तो वही अर्जुन भगवान को कहता है कि मैं आपको याद करूँ, आप लोगों को भी बनाए हैं, वो ब्रह्म మొదలకే దేవుడు कामों की ये प्राप्त कर दिया है, ఎందుకంటే నేను ఎన్ని తప్పులు చేశానో बचपन से लेकर दिया होगा, చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు उनसे सबको पकड़ो आपने साधारण कर दिया। మీరు అది ఒక కళ ये भी सुनने को मिल गया, మధ్యలో మీకు ఇది కూడా వినడానికి దొరికింది. अच्छा लगे तो जरूर अपनाना, మరి और अगर अच्छा न लगे तो यहाँ जाते जाते चाट नहीं। బాగలేకపోతే ఇక్కడే దింపేసి వెళ్ళమంటున్నాను. बोलिए सब गुरुदेव। माता पिता त्वमेव बन्धुश्च सखा त्वमेव, त्वमेव विद्या त्वमेव, त्वमेव सर्वं मम देव, त्वमेव सर्वं मम देव देव, त्वमेव सर्वं मम देव। बोलिए श्रीदानंद भगवान की जय, सच्चे दरबार की जय। మీ అందరితో రిక్వెస్ట్ ఏంటంటే ఇంత పూజలైన మహాత్మాజీ గారి విచారం విన్నాం, వారి ఆశీర్వాదం పొందే ప్రయత్నం చేశాం. ఈ హిందూ సాంప్రదాయంలో ఒక సాంప్రదాయం దీనికి కానీ చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళినప్పుడు తీసుకుపోవాలి. కాబట్టి సంత మహాత్ముల దర్శనం చేసుకునేటప్పుడు యథాశక్తి పావులో గాడో వారి ముందు పెట్టినట్టయితే వారి ఆశీర్వాదం దొరుకుతుంది. దీనికి శ్రీకృష్ణుడు కుచేలుడి కథ విన్నాం కదా. కటిక దరిద్రుడైన కుచేలుడు శ్రీకృష్ణుడి దగ్గరికి తన దరిద్రాన్ని పోగొట్టుకోవడానికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు పుట్టిగా పోలేడు కదా, అందుకని భార్య పక్కింట్లోంచి కొన్ని అటుకులు తెచ్చి వరుస క్రమంలో లైన్లో అక్కడి నుంచి లైన్గా రండి, ఇష్టం ఉన్న వాళ్ళే చేయండి, బలవంతం లేదు, మీ ఇష్టం. అయితే ఆ విధంగా పక్కింట్లోంచి అడుక్కొచ్చిన అటుకులను కృష్ణుడికి ఇయ్యలేక తన దగ్గరే దాచిపెట్టుకున్నాడు. కానీ కృష్ణుడు మాత్రము అతని దరిద్రాన్ని దూరం చేయాలనుకున్నాడు, కానీ ఏమీ ఇవ్వలేదు, తనేమి ఇవ్వలేడు. చూడండి, మనకు నీళ్ళు బావిలో నీళ్ళు కావాలంటే ముందు బొక్కెన వేయాలి, వేస్తేనే కదా వస్తుంది. అంటే మీరు ఏదైనా పొందాలనుకుంటే ముందు దాన్ని పెట్టాలి. ఇప్పుడు రైతు కూడా చూడు, వరి పండియాలని వస్తాడు, దాన్ని చూస్తాడు, అప్పుడు వస్తుంది. అలాగే ప్రతీది కూడా ఊరికే ఏది రాదు, మనం ఏది పొందామనుకున్నామో ముందు అది పెట్టాలి. కాబట్టి ముఖ్యంగా సాధుమాత్రులు సంతువులు ఎవరైనా వస్తే యథాశక్తి భోజనము, నీరు, ఏదో ఒకటి, ఏది లేని చుట్టూ మన చాతనైంది ఏదైనా వారికి ఇచ్చి వారిని మెప్పించి వాళ్ళ ఆశీర్వాదం పొందే అలవాటు మనకు పురాణంలో ఉంది. కాబట్టి ఎంతో భగవంతుడి పైన మన ఆశీర్వాదం ఉంది. నేను చెప్పాను 4 గురించి అడగండి. ఇప్పుడు ఎవరైతే అడుగుతారని ఆ 4 ఫలాలు ఏంటో అడగండి, వెళ్ళిపోతారు. ఇప్పుడు తర్వాత మన కార్యక్రమం ఉంటుంది. ఒక్కసారి అందరు జయకాలు చెప్తారా? శ్యామల రామచంద్రకి 4 ఫలాలు కావాలి. ఇంకా 5 నెలలు ఉంది కదా, మనం సైలెంట్ ఉంటే మనకి ప్లేస్ దొరుకుతుంది. అదృష్టము ఈ ప్లేస్ దొరకడము, సైలెంట్గా వేసుకోవాలి. ఇగో గేమ్ జై వాసవి
అదే కదా మరి చాలా ఈజీగా ఉంది గేమ్. రెండు ఇదొకటి అదొకటి రెండు దిక్కుల వేయాలి. రెండు దిక్కుల వేయాలి. ఇప్పుడు ఇలాంటి గేమ్స్ ఇలా చెప్తే మనుషుల్ని కావాలన్న శాడిజంలో బయటకు రెండు కప్పులు మళ్ళీ మళ్ళీ చెప్పారు చూడండి ఒకసారి అందరూ అక్కడ రెండు హ్యాండ్స్ పైన రెండు ఎఫ్టికర్స్ పెట్టుకొని రైట్ హ్యాండ్ తోటి లెఫ్ట్ హ్యాండ్ తోటి 1-1 తీసుకొని రైట్ హ్యాండ్ నుంచి లెఫ్ట్ హ్యాండ్ నుంచి రైట్ హ్యాండ్ కి 1-1 వేసుకుంటాం. 1-1 వేయాలి, ఒక్కొక్కటి మాత్రమే వేయాలి. ఇప్పుడు పడట్లేదు చూడక్క, ఇప్పుడు పడట్లేదు చూడు. 1, 2, 3 స్టార్ట్. బ్యాలెన్స్ చేసుకోండి ఫస్ట్. బ్యాలెన్స్ చేసుకుని స్టార్ట్ చేయాలి. పెట్టుకో తప్పు. మళ్ళీ తీసి పెట్టుకున్నా అండి, మళ్ళీ తీసి పెట్టుకున్నా. ఎంత మెల్లిగా అంటే అంత తొందరగా అవుతుంది. హడావుడి పడితే కప్స్ కింద పడిపోతుంది. నాగమణి సూపర్. బ్యాలెన్స్ చేసుకున్నాను కరెక్ట్గా పెట్టుకుంటే పడవు. సూపర్ సూపర్ సూపర్. 9, 6, 5, 4, 3, 2, 1 స్టాప్. నిదానంగా వేస్తాడు. ఇట్లా చేయండి మంచిగా ఆంటీ, ఇట్లా చేయండి. ఇట్లా అనండి, ఇట్లా అంటే పడిపోతున్నాయి, ఇట్లా అంటే పడిపోతున్నాయి. శనగలు లేవు. నేనేం చెప్తాను ఆలోచించి శనిగలు పెట్టిన ఇట్లా అనండి ఆంటీ, ఇట్లా అనండి. 4, 3, 2, 1 స్టాప్. రెడీయా అందరూ? రెడీ 1, 2, 3 స్టార్ట్. పర్లేదు అని మళ్ళీ ట్రై చేయండి. ఏం కాదు, ఇంకా సంబంధం కాదు. మీరు దాంట్లో లీనమై ఎంతవరకు చేయగలుగుతున్నారో అనేది చూసుకోండి. దగ్గర పెట్టుకో అక్క, ఓక దగ్గర పెట్టుకో, దగ్గర పెట్టుకో, దగ్గర పెట్టుకో. వెరీ గుడ్. అలానే వేయండి. ఇంకా హాఫ్ మినిట్ ఉంది. త్వరగా టాలెంట్ ఏంటో బయటపడుతుంది. ఎంకరేజ్ చేయాలి. 9, 8, 7, 6, 5. కాన్సన్ట్రేషన్ ఇక్కడ పెట్టాలి. టైగర్
కమాన్ కమాన్. నీరజ్ అక్క ముక్కడు చాలా మంది ఉన్నారు, మరి ఒక్కరు కాన్సన్ట్రేషన్ సరిపోతుంది. ఇంత కష్టపడి వేసిన కింద వేసుకోకన్నమాట. కమాన్ 10 9 8 7 6 5 4 3 2 1 స్టాప్. ఇట్లా మంచిగా రండి అక్క, ఇట్లా మంచిగా రండి. ఓహో మంచి పెట్టుకో, అట్లా పెట్టు. వెరీ గుడ్. కమాన్ కమాన్. ఎంకరేజ్ చేయండి, కొంచెం క్లాస్ కొట్టండి. కమాన్ కమాన్ కమాన్. బాబా డిస్టర్బ్ చేస్తున్నారు, మా ఆన్సర్ కింద పడేస్తారు. చూసి చూసి ఈజీగా అయిపోయింది. 7 6 5 4 3 2 1 స్టాప్. గేమ్ ఎలా అనిపించింది అందరికీ? ఎంజాయ్ చేశారా? చేశారా? ఎవరు చెప్పండి. ఇంతకంటే హార్డ్ ఆడగలుగుతారంటే చూసి పెడతాం. ఓకేనా? అందుకే ఇంతకంటే కష్టమే. ఫస్ట్ ఓకే వస్తుంది, వెరీ గుడ్. సమ్మర్లో గేమ్స్ ఆడడానికి గురించి వచ్చారు. సమ్మర్ గేమ్ సమ్మర్ మళ్ళీ పెట్టి మళ్ళీ ఫస్ట్ నుంచి ఇందులో కూడా చిన్న ఉంటాయి చేయాలి వాళ్ళ బ్యాలెన్స్. ఇందులో కూడా అయ్యి పర్వాలేదు, అట్లా ఆడద్దు. ఏం కాదు, ఏం పర్వాలేదు. ఒకటి కూడా వెళ్ళి ఇంకా ఇదేమి స్కూల్లో ఫస్ట్ ర్యాంక్ రాకపోతే కొడతానే కాదు, మీకు ఎంత వస్తారో చేయండి. మీరందరూ ఆడినా ఆడకపోయినా విన్ ఓకేనా? 10 9 8 7 6 5 4 3 2 1 స్టాప్. వెరీ గుడ్ వెరీ గుడ్. ముందుగా వేయండి, ఆగబడకండి. ఆనంద్ వాళ్ళ వైఫ్ ఈరోజు మనకు సర్ప్రైజ్ గిఫ్ట్ల కోసం వచ్చారనమాట. ఇది మనకు అదృష్టం. మన టెంపుల్ కాడ చాలా గిఫ్ట్లు ఇచ్చారు. ఇవాళ ఇక్కడ కూడా మళ్ళీ ఒకసారి మనకు అవకాశం ఇచ్చారనమాట. వాళ్ళు మనకు చీఫ్ గెస్ట్ ఇన్వైట్ చేయండి అని. ఇప్పుడు పాపం దారి దొరికి కూడా వెతుక్కొని శ్రమ పడ్డారు పాపం. ఇప్పుడు తర్వాత మనం గేమ్ ఆడదాం. ఇక్కడ హైయెస్ట్ ఉన్న వాళ్ళు నేను చెప్తాను, వాళ్ళు రండి. వాళ్ళు శ్రీదేవతతో ఆడారు. 26 విజయలక్ష్మి, 26 ఏళ్ళు విజయలక్ష్మి, 18 పద్మావతి, 25 సంగీత, 18 బాలలక్ష్మి. ఓకేనా? 6 అయిందా? రెడీ 1 2 3 స్టార్ట్. అందరూ ఎంకరేజ్ చేయాలి ప్లీజ్. ఆల్రెడీ వాళ్ళందరూ విన్నర్స్ వాళ్ళే. కమాన్. ఇంతసేపు ఆడి ఎక్స్పీరియన్స్ అయ్యారు. ఇప్పుడు కూడా 1 minute ఛాన్స్ ఇస్తున్నా, ఎక్కువ వేయండి. హాఫ్ మినిట్ అయిపోయింది. మెల్లిగా 10 9 8 7 6 5 4 3 2 1 స్టాప్.
థ్యాంక్ యూ అమ్మా. 6, 5, 4, 3, 2, 1. వాణి ఎల్ రాజేశ్వరి. ప్లేస్ లేదు 5 మంది ఉండరు ఆడొచ్చే స్టార్ట్ అయింది 5 మంది ఉండరు స్టార్ట్ అయింది ఇంట్లో మంచి కాస్ట్ హాఫ్ మినిట్. 19, 18, 17, 16, 15, 14, 13, 12, 11, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Stop. 30. నెక్స్ట్ గేమ్ ఆడదాం. అందరూ ఒకసారి కూర్చోండి, గేమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. పిల్లలు కూడా విజయవంతంగా రావడం సెలబ్రేషన్ చేసుకోవడం కోరుకుంటున్నాను. వారందరికీ కూడా నాకు శుభాకాంక్షలు. తర్వాత ఈరోజు మీ కిట్టి పార్టీకి చీఫ్ గెస్ట్గా వశిష్ఠ జ్యువెలర్స్ అధినేతటువంటి శ్రీదేవి గారు రావడం జరిగింది. వారు కూడా మీరందరికీ కూడా ఉత్సాహం పరచడానికి వారు రావడం కాకుండా వారితో పాటు చుట్టూ కూడా తీసుకురావడం జరిగింది. వారు తప్పకుండా ఆడిపించడం అలాగే అందరూ కూడా వారి షాప్ తరఫున కూడా వచ్చారు. అది కాకుండా మీరు మన దేవస్థానం కూడా మన దేవస్థానం రావడం జరిగింది. ఒక 300 మంది కూడా అన్ని ఫైల్ ఇవ్వడం జరిగింది. అలాగే వాళ్ళ దగ్గర మన స్కీమ్లో గోల్డ్ స్కీమ్లో చేరడం జరిగింది. అమ్మవారి మహాత్యం ఏమో తెలియదు కానీ 5 కాలంలో 3 కాలం మా దేవస్థానం వచ్చింది. అందరూ తెలుసుకుంటారు గోల్డ్ స్కీమ్. అది ఎంత ఇది అంటే చాలా మహత్యం అనుకోవాలి. చిన్నాడికి అందరికీ తెలిసిందే. మనం గుడి వద్దనే 3 కాలేజీలు ఉన్నాయి. అది నాకే రోజు ఇంత మంది ఉన్నాక మన గుడి వద్ద వెళ్ళిన వాళ్ళకే ఇది కావడం. అలాగే ఈ రోజు కూడా వారు రావడం జరిగింది. వారు జ్యువెలర్స్ రావడం జరిగింది. వాళ్ళు మొత్తం కూడా మనకు అభిమానించి ఇంత దూరం నుంచి ఎక్కడ లొకేషన్ ఎక్కడ ఉంటే మనకి ఉన్నప్పుడు కూడా ఎక్కడ వారు రావడం జరిగింది. వారికి అన్ని తెలియజేస్తున్నాం. వారు ఇచ్చిన చిరుకాన్ని అందరూ స్వీకరించండి. వారు చెప్పిన విధంగా వారు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఈ రోజు మన సమాధానం దుర్గా వేణుగోపాల్ రాజేశ్వరి గారి వివాహ సందర్భంగా వారి ముందుకు వచ్చారు. వారికి వారి కుటుంబ సభ్యులకు అమ్మవారు కోరుతున్నాము. వారి దంపతులను ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాము. భవిష్యత్తు శ్రీనివాస్ గారు అందరూ సత్యనారాయణ వాళ్ళ టీం అందరూ కలిసి మనకు ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎంత పిండ్రప్ సైన్స్ ఉండాలంటే మాకు ఓన్లీ ఆశ్రమం యోగాలను సత్సంగాలకే ఇస్తారు. ఇలాంటి వాటిని ఇవ్వరు. అయినా వాళ్ళు కొట్లాడి మన కోసం ఇంత మంచి ప్లేస్లో ఇంత ఇదిగా ఇవ్వడం వారికి ఎంత ఎదురు మనకి ఎందుకంటే ప్లేస్ దొరకాలంటే పైసలు పెట్టినా కూడా ఇలాంటి ప్లేసులు దొరకవు. కానీ వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి సేవాభావంతో ఇక్కడ ఉండే వాళ్ళే కానీ కమర్షియల్ కాదు కాబట్టి ఏ పర్మిషన్ ఎవరి కుర్చీలో వేసుకుంటారో వాళ్ళు తీయాలి. ఎక్కడ చెత్త వేయద్దు, డస్ట్బిన్ ఎక్కడంటే అక్కడ వేయాలి. అది ఒక్కటి పాటించండి. ఎందుకంటే మహిళలు మనందరం కూడా మనకు మంచి పేరు వచ్చింది. చెత్త వేసుకున్నాము. అంత మంచి ప్లేస్ మహిళలు చెత్త వేసుకున్నాము పేరు రాకుండా
మహిళలు వచ్చిండ్రు, వాళ్ళందరూ ఎంత మంచిగా చేసుకున్నారో శ్రీశక్తి సమూహం వాళ్ళు వచ్చి ఎంత ప్రోగ్రామ్ సైలెన్స్ ఎంత మంచిగా చేసిండ్రు. మళ్ళీ వాళ్ళని తెలుసుకోవాలనేటట్టు అందరూ ఉండాలని మా కోరిక. ఎక్కడ చెత్త వేయద్దు, డిస్టర్బెన్స్ చేయొద్దు, ఎక్కడ తిన్నారో ఎక్కడ డస్ట్బిన్ అక్కడ డస్ట్బిన్ నీళ్ళ గ్లాసులు కానీ ఏమి కానీ ఎక్కడ వేయద్దు. ప్రోగ్రామ్ సైలెన్స్ ఉంటే వీళ్ళు మెయింటైన్ చేయాలని మా యొక్క కోరిక. మీ ఇష్టం, ఒక పని చేయండి, తర్వాత అనే వాళ్ళందరూ హ్యాండ్స్ రైజ్ చేయండి. తర్వాత అంటే ఇబ్బంది పడవద్దు, ఎండాకాలం కదా అంతే. ఆడడానికి మీరు ఎప్పుడైనా మీ ఒపీనియనే మా ఒపీనియన్గా ఉండాలి, అది మా కోరిక. వివరించిద్దాం. మా అందరి తరఫున హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ పోతాం. కావాల్సిందిగా కోరుతున్నాను. వాలంటీర్స్ ఢిల్లీ ఆడగలిగి అన్ని దానాలలో అన్నదానం గొప్పది. అన్నదానం జరిగే చోట సర్వ దేవతలు కొలువై ఉంటారు. అన్నదానం అన్నది భగవంతునికి అత్యంత ప్రీతిపాత్రమైనది. దరిద్ర నారాయణ సేవ ధర్మ దేవతకు త్రోవ. అన్నదాత సుఖీ భవ. సాంబార్ అది స్వీట్ అంటే సాంబార్ అన్నదానం 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 అన్నదానం. ఈహానికి పరానికి హితానికి ప్రియానికి సన్నిధానం. అన్నదానం పిన్నిదానం అన్నదానం 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 అన్నదానం. అన్నమే శ్రీహరి అన్నమే ఊపిరి. అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ. అన్నాద్భవతి భూతాని అది సృష్టికి పారాణి. అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ. దరిద్ర నారాయణ సేవ ధర్మదేవతకు త్రోవ. దరిద్ర నారాయణ సేవ ధర్మదేవతకు త్రోవ. అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ. కలిని ఎందుకు దండగా కడుపు నిండితే పండగ. కలిని ఎందుకు దండగా కడుపు నిండితే పండగ. అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ. ఇచ్చిన చేయి తిన్న చేయి ఈశ్వరుని హస్తమేనోయి. ఇచ్చిన చేయి తిన్న చేయి ఈశ్వరుని హస్తమేనోయి. అన్నదాత సుఖీ భవ. SDA మొదలైన అందరికీ విశిష్ట వాటిని వెజిటబుల్ పేజ్
ఇప్పుడు ఒకవేళ నెట్ రాకపోయినా విశిష్టాన్ని కొట్టండి, ఇంటికి వెళ్ళాక పేజ్ ఓపెన్ చేసి ఫాలో కొట్టండి. రో 3 హాస్టల్ 3 మొత్తం 11. రో 1 రో 2 రో 3 హాస్టల్ 3 హాస్టల్స్ ఉంటాయి. ఓకేనా? అర్థమైనా? కపుల్స్ అంటే తెలియని వాళ్ళు ఎంతమంది వచ్చారు? చేయలేదంటే కపుల్స్ అంటే తెలియని వాళ్ళు అందరూ సైలెంట్ ఉంటే ఒక్కసారి నేను మాట్లాడతా. అన్ని మధ్య మధ్యలో నంబర్లు అడగకండి, కన్ఫ్యూజ్ అవుతుంది. గిఫ్ట్స్ ఏమేమి ఉంటాయో చూడండి ఒకసారి చెప్తాను. గిఫ్ట్స్ ఏం తెలుసో తంబోలలో జెల్లీ 7. జెల్లీ 7 అంటే మీరు నంబర్స్ తీసుకున్నప్పుడు 7 నెంబర్స్ మిస్సింగ్గా అయిపోవాలి. కావాలా? మళ్ళీ ఒకసారి వినండి, అయిపోయిందా అని అడగొద్దు. టైం మనకు ఎక్కువ లేదు. జెల్లీ 7 అంటే మీ దగ్గర ఉన్న టికెట్లో 7 నెంబర్స్ అయిపోవాలి. అప్పుడు జెల్లీ 7. అది ఎవరికి వస్తే వాళ్ళకి ఫస్ట్. ఒకవేళ ఒకేసారి 2-3 వచ్చింది అనుకోండి, అది లక్కీ డ్రా తీస్తే అందులో ఏ పేరు ఉంటే వాళ్ళకి గిఫ్ట్ వస్తుంది అనమాట. ప్రతి దానికి అంతే. జెల్లీ 5 అయినా కపుల్స్ అయినా ఏదైనా. కపుల్స్ అంటే అదే జెల్లీ 7. కపుల్స్ అంటే మీ టికెట్ ఒకసారి చూసుకోండి అందరూ. కపుల్స్ అంటే ఏంటంటే పక్క పక్కన నంబర్లు ఉండాలి, పక్క పక్కన ఆనుకొని ఉండాలి నెంబర్. కపుల్స్ అంటే ఇప్పుడు ఒక స్లిప్ ఇట్లా 78, 86 పక్క పక్కకి ఆనుకొని ఉండడే కపుల్స్ అయితే. మధ్యలో గ్యాప్ వస్తే కాదు. అట్లా 2 కపుల్స్ కావాలి, 2 కపుల్స్ కావాలి. ఒక టికెట్లో 2 కపుల్స్ కావాలన్నమాట, 2 సెట్లు. ఎవరికైనా టికెట్ చూస్తే అర్థం దాంట్లో 2 కపుల్స్ ఉన్నాయా? ఎంజాయ్ చేసాం. ఓకే, ఇప్పుడు తంబోలా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు చెప్పిన అన్ని ఐడియా వచ్చిందా తంబోలాలో? ఓకే, ఇంకా నెక్స్ట్ వచ్చి ఏంటంటే మన విశిష్టాలో గోల్డ్ స్కీమ్స్ ఉంటాయండి. ఈరోజు ఇక్కడ రాసిన వాళ్ళకి ఏం ఆఫర్స్ ఉన్నాయో మేము ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాము, మీకు ఐడియా ఉంటుంది. నాకు తెలిసి ఆల్మోస్ట్ అందరికీ పరిచయమే అనుకుంటాను. కాకపోతే ఇంకా కూడా పరిచయం కాని వాళ్ళకి కానీ, ఇది అయిపోవచ్చిన వాళ్ళకి కానీ ఈరోజు మళ్ళీ ఆఫర్ మన అక్షయ తృతీయ కోసమని ఆఫర్ పెట్టాము. ఇది కూడా ఒకసారి మీరు చూసి జాయిన్ అవుతే మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది. అందుకని చెప్పేసి ఇది చెప్పేసి మీకు తంబోలా స్టార్ట్ చేసేస్తాము. మనకి ఫస్ట్ 2000 ఉంటుంది, 5000 ఉంది, 10,000, 25,000. ఏవైనా 11 మంత్స్ కడితే 1 మంత్ బోనస్ ఉంటుంది ఫస్ట్. ఇంకొకటి ఏంటంటే మధ్యలో డ్రా, ఎవ్రీ మంత్ డ్రా ఉంటుంది. డ్రాలో వెళ్ళిన వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ మంత్కి వెళ్ళి కట్టే అవసరం లేదు. మీరు ఏదైనా ఓన్లీ గవర్నమెంట్ పే చేసేసుకొని నో మేకింగ్ నో వేస్టేజ్ అలా ఉంటుంది. ఏది డ్రా ఉన్న వాళ్ళు ఓన్లీ స్కీమ్లో జాయిన్ అయిన వాళ్ళకి ఇది ఒక మంచి బెనిఫిట్ అన్నట్టు. ఇంకా 2000 డ్రాలో రాసిన వాళ్ళకి ఈరోజు ఒక 25 గోల్డ్ కాయిన్ ఫ్రీ ఉంది ఆఫర్. అంటే జస్ట్ ఈ మనం జాయిన్ అయిన వాళ్ళకి మనం పెడుతున్నాము. అదే 5000లో జాయిన్ అయిన వాళ్ళకి ఇంకొక 50 మిల్లీ కాయిన్ ఉంది. 10,000 వాళ్ళకి 50 మిల్లీ సిల్వర్ 100 మిల్లీ సిల్వర్ కాయిన్ ప్లస్ గోల్డ్ కాయిన్. 25లో జాయిన్ అయిన వాళ్ళకైతే మీకు 100 మిల్లీ గోల్డ్ కాయిన్ ఆర్ లేదు ఇంకా ఫ్రిజ్ అది 50 ఫ్రిజ్ ఆఫర్ ఉంది. లేదు మీ ఆప్షన్ ఏంటంటే అది ఆఫర్ ఉంది 25. మీరు 11 మంత్స్ పే చేస్తే మళ్ళీ నెక్స్ట్ మంత్ ఒక 1 మంత్ బోనస్ ఉంటుంది, ప్లస్ ఈ ఆఫర్స్ ఉంటాయి. మీరు ఓన్లీ గోల్డ్ పే చేస్తే ఐటమ్ తీసుకెళ్ళచ్చు, నో ప్రాబ్లం. అదే మళ్ళీ మీకు వేరే ఏది కూడా యాడ్ అవుతుంది, జిఎస్టీ యాడ్ ఏది కూడా అర్థమైంది అనుకుంటారు. ఈరోజు కొత్త ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే జాయిన్ కావచ్చు. 2000, 5000, 10,000, 25,000. మీకు ఏ డౌట్ ఉన్నా 85 3
31 31. 71 71. 58 16 16 69 69 69. 49 49 49. 66 66 66. 68 68 68. 14 14 14. 46 46 46. 51 51 51. సింగిల్ డిజిట్ 8 జల్దీ సెలవుగా చూసుకోండి ఎవరికైనా జల్దీ 7 60 60 60. అందుకే రూల్స్ మంచిగా వినండి. అందుకే 73 73 73. కపుల్సా? రెండైనాయా కపుల్సా? వెరీ గుడ్. 68 73. 86 86 86. 13 13 13. ఉన్నాయి 3 రోజులు మీకు 80 80 80. 80 75 75 75. 25 25 24 25. 30 30 30. సింగిల్ డిజిట్ 3 3. 70 70 70. 5 5 55 55. 45. 4 8 48 48. 87 87 87. 83 83 83. 77 77 77. Digit 9 9. 3 5 35 35. 1717.
హౌస్ఫుల్ హౌసెస్ ఉన్నాయి. ఇంకా దాని మీద సింగిల్ డిజిట్ 5 3 హౌసెస్ ఉన్నాయండి. 6 to 62 62 2 8 28 28 4 to 42 42 6 2 to 22 22 సింగిల్ డిజిట్ 7 7 ఓన్లీ హౌసెస్ అండి. ఇప్పుడు ఫస్ట్ ఫుల్ హౌసింగ్ మొత్తం అన్ని అవ్వాలి. 10 10 10 3 to 32 32 కంగ్రాచులేషన్స్ బేటా. Anybody? Okay. Single digit. Come on. ఇప్పుడు మీరిద్దరు ఉన్నారు, ఎవరికి ఒకరికి వస్తుంది, ఆల్రెడీ టైం అయింది కదా, అట్లా అనుకుంటున్నాను. టీవీ అన్నా ఫ్రిడ్జ్ అన్నా, మీరు టీవీ వద్దు అనుకుంటే ఫ్రిడ్జ్ వద్దు అనుకుంటే 50 గ్రామ్స్ సిల్వర్ కాయిన్ ఉంది. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ మేడం అక్కడికి వచ్చి రాయించుకోండి. తీసుకున్నాం జల్దీ 7 స్వరూప. ఇప్పుడు సెకండ్ లైన్ కూడా ఇద్దరు ఉన్నారు. ఆ ఇద్దరిలో కూడా ఎవరో అదృష్టవంతులు తీస్తున్నాం. సౌజన్య. కంగ్రాచులేషన్. ముగ్గురు వచ్చారు సెకండ్ హౌస్కి. అరుణ. ఇప్పుడు థర్డ్ హౌస్ వాళ్ళని తీస్తున్నామండి. పృథ్వీ.
లక్కీ డ్రా ఇవ్వడం జరుగుతుంది. మీ అరుణ వాళ్ళు ఆంధ్రకి గిఫ్ట్ వచ్చింది. మనం చూసారా పిల్లలు మన హాల్లో ఉండడం వల్ల గట్టిగా చప్పట్లు. ఇలానే మనకు వాళ్ళతోటి ఎప్పటికీ ఇలానే మనము వాళ్ళు ఒక రకంగా ఒక తాటి మీద నడవాలని కోరుకుంటూ ఉన్నామన్నమాట. వాళ్ళు ఇవాళ మనకు చాలా టైం స్పెండ్ చేసి ఇంతసేపు మనతో వాళ్ళకి వచ్చింది ఏం లేదు, ఇంకా మనకి గిఫ్ట్ వచ్చినాయి. మన టైం మనకు పిలవగానే వచ్చి ఇలా మనకి సపోర్ట్ చేసినందుకు నా తరఫున మన స్త్రీ శక్తి సమూహం తరఫున ధన్యవాదాలు. మాకు కూడా ఇలా అందరిలో కలవాలి అనేది చాలా ఇష్టము. చాలా మంచి స్నేహం ఏర్పడింది. మీ అందరూ కూడా ఎప్పుడు ఇలాగే మాకు అవకాశం చేయాలని ఆశిస్తున్నాను. నాకు చాలా హ్యాపీగా ఉంది మీలో ఇంతసేపు నేను ఉండగలిగానని చెప్పేసి. ఓన్లీ బిజినెస్ పరంగానే కాదు, ఒక అందరిలో నేను కూడా ఒకలా ఉండాలనే నా కోరిక. అందరూ కూడా ఎప్పటికీ ఇలాగే ఎంజాయ్ చేయండి, ఎంజాయ్ చేస్తూ ఉండండి. మన విశిష్ట అండ్ డైమండ్స్ ఆనందన్న తరపున శ్రీదేవక్క గారికి మనం చిరు సత్కారం చేసుకుందాము కదా. వాలంటీర్స్ ముందుకు రండి. సమూహంలో 2వ నెల అందరికీ కూడా వారు ఫస్ట్ పార్టీకి వచ్చి 2వ నెల వారు పిలిచి మళ్ళీ అందరికీ కూడా చూపించాలంటే మేము గిఫ్ట్ ఇస్తామని స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. కందుకొండ శ్రీనివాస దంపతులు వారికి బుద్ధపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దాన్ని ముందుగా వచ్చినాం. వారిని చూసంటే కోరుతున్నాం. ఇలాగే వారి ముందుకు వచ్చినట్టు ఎవరు సహకరించినా వాళ్ళకి సత్కరించాలని మన యొక్క సంప్రదాయం. ఆమె గుర్తు ఎన్నిలో కాకుండా కూడా ఎవరిని నిరుత్సాహపడుతుందని వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చిరుకాకి కూడా ముందుకొచ్చారు. వారికి వారి కుటుంబ సభ్యులు అమ్మవారి ఆశీస్సులు ఉండాలి. మనం అందరం కూడా వాళ్ళు ఎప్పుడు ఆదరించడంతో ఇలాంటి వాళ్ళు చాలా ఇష్టమైన ప్రతి ఒక్కరు కూడా ఇస్తారు. వాళ్ళు ప్రతి ఒక్కరు తీసుకోవాల్సిందిగా కోరుతారు. అందరికంటే ప్రత్యేకత ఏమన్నట్టు పరిషత్ శ్రీనివాస్ గారు దంపతి కుటుంబ సభ్యులు అందరి సత్యనారాయణ వారి కుటుంబానికి వాళ్ళు చాలా ధన్యవాదాలు చెప్తారు. ఎందుకంటే ఇంత పెద్ద ప్లేస్ను మనకు ఉచితంగా ఇప్పించి ఎంతో సహకరిస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు వాళ్ళ పద్ధతిలో సత్కరించే ఉంటుంది. వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా వాళ్ళు ప్రత్యేకంగా సత్కరించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇంత మంచి ప్లేస్ ఇంత చల్లగా ప్రోగ్రామ్ చేసుకుంటుంటే వారి యొక్క పెద్దదనం మనం చేసుకోవాలి. వారు ముందుకు వచ్చారు. నెక్స్ట్ మంత్ వారి సంగీత
అందరికీ చెప్పాల్సి వస్తుంది. అందుకే ఎంత ఆనందం అనిపిస్తుంది ఇలాంటి కార్యక్రమాల్లో సహకరిస్తున్నప్పుడు. ప్రతి ఒక్కరు ముందుకు వస్తే చాలా ఆనందం అనిపిస్తుంది. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు తీసుకెళ్ళి అందరూ ఉత్సాహం ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ 10 నెలలు వాళ్ళు ఉండరు, కానీ నెలకు ఒక రోజు ఇట్లా కలుసుకున్న రోజు అందరూ ఆనందంగా ఉత్సాహంగా ఉత్సవాలు జరుపుకొని ఆలయ ఎన్నికలు అది మళ్ళీ నెక్స్ట్ మంత్ వరకు కూడా అందరూ మెమోలో పెట్టుకుంటారు. అది ఇట్లా జరిగితే చాలా ఆనందం అనిపిస్తుంది. నాకు తెలీదు అది సక్సెస్ కాదా ఎలా ఉంది అన్నది మీ అందరికీ తెలుస్తుంది. కాబట్టి మీ అందరికీ ఇష్టం ఉందా లేదా అనేది వచ్చే నెల 10:30 వరకు వచ్చిన వాళ్ళకి నేను కౌంట్ చేసుకున్నాను. ఒకటి పట్టుకుంటే మీరు చేస్తుంది ఇదే ఇక్కడే ఎన్ని చేతులు సుమంతి ఒకటి ఓపెన్ చేయండి. అందరు చేయకండి, ఒక్కొక్కరు చేయండి. ఏంటి అన్నదాత సుఖీ భవాని అలా అన్నదానం వాళ్ళకి అది ఒకటేమో లింగ రాజేశ్వరి, 2 పోలిశెట్టి వనజ, మంచిగా పార్ట్నర్స్ అంటే పార్ట్నర్స్ అవ్వాలి. నెక్స్ట్ చీలా నాగరాణి ఉన్నదా ఇక్కడ? ఓకే. నెక్స్ట్ తేరాల నిర్మల అఖిల రాలేదన్నమాట వాళ్ళు. ద్రాక్షపల్లి సంతోషి మాత, మిగిలిన స్వరూప రాణి శోభా రాణి ఆరనమాట. మరియాల పద్మావతి, నేను నంబర్ చెప్తాను 9949 మీరు పడే సుమంతి రోల్ నెంబర్ ఎంత? ప్రతి శుక్రవారం పారాయణం చేసే మహిళలు కానీ స్త్రీలు గుర్తులు బర్త్డే నుంచి గుర్తులు కానీ ఏ కార్యక్రమాలన్నీ కూడా ఎంతో శ్రమకొచ్చి మన యూట్యూబ్లో లింక్ తయారు చేసి అందరూ చూసే విధంగా ముందుకొస్తారు. అయినా కూడా ఈ కార్యక్రమం చెప్పినందుకు కొంతమందికి ముందుకు వచ్చి ఈ యొక్క కార్యక్రమాలంతా కూడా వీడియో చేసి అందరికీ తెలిసే విధంగా చేసినారు. వారికి మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఈరోజు పెళ్లి రోజు సందర్భంగా వారికి సత్కారం చేయవలసిందిగా మా అందరినీ కోరుతున్నాము. ప్రకృతి నీవేనమ్మా, పడతి నీవేనమ్మా, జనని నీవేనమ్మా, జన్మకే జన్మైనవమ్మా. ప్రకృతి నీవేనమ్మా, పడతి నీవేనమ్మా, జనని నీవేనమ్మా, జన్మకే జన్మైనవమ్మా. పుడమిపై మోపిన నీ పాదం జగతికి పోసెనులే ప్రాణం. అమ్మలా ఎత్తిన అవతారం సృష్టికి చుట్టెను శ్రీకారం. ప్రకృతి నీవేనమ్మా, పడతి నీవేనమ్మా, జనని నీవేనమ్మా, జన్మకే జన్మైనవమ్మా.
ధరణికి సమానం నీ సహనం, గిరి కొలమానం నీ గుణం, గలగల దారల జలపాతం, ఏనాటికి వాడని పూలవనం, ఆకాశం తాకిన నీ ఘనత, అవనిలో